తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో తీరిక లేకుండా గడుపుతున్నారు. నీతి ఆయోగ్ తొలి పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి అభివృద్ధికి తోడ్పడాలని విన్నవించారు. ఇవాళ ఆయన కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బీరేంద్ర సింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ, వాటర్ గ్రిడ్ పథకాల అమలు తీరుపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారని కేసీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రులు రామ్ విలాస్ పాశ్వాన్, సంతోష్ గాంగ్వర్లను కూడా కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. కాబట్టి స్మార్ట్ సిటీస్ కానీ, అర్బన్ హౌసింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అట్లనే స్వచ్ఛ భారత్ సంబంధించిన అనేక కార్యక్రమాలు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద జరుగుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నగరం తదితర అర్బన్ విషయాల గురించి మంత్రి గారితో నేను చర్చించడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. అవకాశం ఉన్నంత మేరకు పూర్తి స్థాయిలో సహకారం ఉంటుంది శాఖ ద్వారా అని చెప్పారు. ప్రతిపాదనలు కూడా పంపించమని అడిగారు. నేను రాష్ట్ర ప్రధానికం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర అవసరాలు ఏమిటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమలు పథకాలు ఏమిటి, వీటి గురించి వివరంగా చర్చించుకోవడం జరిగింది. హైదరాబాద్ నగరాభివృద్ధి పైన కూడా వారు ఒక ప్రజెంటేషను నాకు చూపించారు. చక్కగా ఉంది. దానిపైన మేము మా విభాగంలో కూడా లోతుగా చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయిస్తాం. ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, రాష్ట్రాలు కేంద్రం కలిసి ఒక టీమ్ ఇండియాగా పనిచేయాలని. ఆ స్ఫూర్తితోనే ఇద్దరం సమావేశమయ్యాం. తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా రాబోయే రోజుల్లో వాటిని కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తుంది. కలిసి ముందుకు వెళదామని నిర్ణయించాం.